Hi guys, review of Viratapalam PC Meena Reporting Season 1 అండ్ ఈ సిరీస్ జీ5లో 7 ఎపిసోడ్స్‌తో స్ట్రీమ్ అవుతుంది. ఒక్కొక్క ఎపిసోడ్ 23 మినిట్స్ బిలోనే ఉంటుంది గైస్. టోటల్ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ అండ్ 20 మినిట్స్ ఉంటుంది గైస్. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్. మనకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. లిటరల్లీ గైస్ ఈ రివ్యూ 3:00 రికార్డింగ్ చేస్తున్నారు నైట్. అందువల్ల కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఈ సిరీస్ ప్లాట్ లైన్ ఏంటంటే విరాటపాలెం అనే ఊర్లో ఒక పెళ్లవ్వంగానే పెళ్లి కూతురు చనిపోతుంది. అసలు ఎందుకు చనిపోతుంది? దీనికి మన మీనాకి ఏం సంబంధం అని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ సీజన్ ఎలా ఉందంటే ఫస్ట్ ఎపిసోడ్ అండ్ సెకండ్ ఎపిసోడ్ కొంచెం బావుంటాయి. థర్డ్ ఎపిసోడ్ కొంచెం లాగ్ ఉంటుంది. ఫోర్త్ ఎపిసోడ్ కొంచెం బావుంటుందనమాట. ఫిఫ్త్, సిక్స్త్ కొంచెం లాగ్ ఉంటాయి. సెవెంత్ చాలా బావుంటుంది. ఇంకా ఈ సీరీస్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ గైస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఏమి లేదు. ఈ సీరీస్‌లో తీసుకున్న స్టోరీ అయితే మనం చాలా మూవీస్‌లో చూసుంటాం. ఒక ఊర్లో ఏదో సమస్య ఉంటుంది. ఆ సమస్యని వేరే వాళ్ళొచ్చి ఆ సమస్య సాల్వ్ చేస్తారు. ఈ సీరీస్‌లో తీసుకున్నది చాలా రెగ్యులర్ స్టోరీ గైస్. ఈ సీరీస్ చూస్తున్నంత సేపు మనకి ఎక్కడో చూసినట్టు కూడా అనిపిస్తుందనమాట. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్‌లో కొంచెం బావుంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి కొంచెం క్యూరియాసిటీ ఉంటుందనమాట. ఎందుకంటే సీరీస్‌లో తీసుకున్న కాన్సెప్ట్‌ని వీళ్ళు కొంచెం లేపుతారనమాట. అందువల్ల మనకు కొంచెం చూడబుద్దవుద్ది. అండ్ సీరీస్‌లో ఇన్వెస్టిగేషన్ ఉంటది గైస్. ఆ ఇన్వెస్టిగేషన్ అయితే అంత పెద్ద గొప్పగా ఏం లేదు. వెరీ వెరీ నార్మల్‌గా ఉంది. ఆ అమ్మాయి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే నాకెక్కడ ఇన్వెస్టిగేషన్ అని అనిపించలేదనమాట. అండ్ ఫిఫ్త్ ఎపిసోడ్‌లో ఒక ట్విస్ట్ ఉంటుంది గైస్. ఆ ట్విస్ట్ కొంచెం బావుంటుంది. అండ్ క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ ఉంటుంది. మీరైతే దాన్ని అసలు ఎక్స్‌పెక్ట్ చేయరు. అంత బావుంటుంది ట్విస్ట్. సిరీస్ చూస్తున్నప్పుడు ట్రై చేయండి గెస్ చేయటానికి ఆ ట్విస్ట్ ఏంటి అనేసి. కాకపోతే మీరసలు గెస్ చేయలేరు. చాలా కష్టంగా ఉంటది ఆ గెస్సింగ్ కూడా. నాకు సిరీస్‌లో ఏమైనా బాగా నచ్చిందంటే ఆ ట్విస్ట్ ఒక్కటే గైస్. ఆ ట్విస్ట్ కూడా పర్లేదు బానే వర్కౌట్ అవుద్ది. బాగుంది అనిపించింది. అండ్ సిరీస్‌లో అయితే ఒక మంచి మెసేజ్ ఉంది గైస్. పెద్దవాళ్ళకైతే ఇదొక మంచి మెసేజే అని చెప్పాలి. కాకపోతే ఏంటంటే నాకు సిరీస్‌లో ప్రొడక్షన్ వాల్యూస్ అంతగా నచ్చలేదు గైస్. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే వెరీ వెరీ డల్‌గా ఉన్నాయి. సిరీస్‌లో పెళ్లి చేస్తారు. కానీ అది పెళ్లిలాగే ఉండదనమాట. ఏదో పెళ్లిలో ఒక నలుగురుంటారు. అంతకు మించి పెళ్లిలో ఇంకెవరేం ఉండరనమాట. అంతకు మించి ఇంక పెళ్లంటే ఇంకేం ఉండదు. భోజనాలు, లైటింగ్స్ ఇంకా చాలా ఉంటాయి గదా! కానీ సిరీస్‌లో అయేం చూపించరనమాట. అది కొంచెం నాకు డల్ అనిపించింది. కార్ డ్రైవ్ చేస్తూ కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్‌లో అయితే వీఎఫ్ఎక్స్ దరిద్రంగా ఉంది. అసలు ఎందుకు పెట్టారా అనిపించింది. ఇంకా సిరీస్‌లో ఎమోషన్ కూడా ట్రై చేశారు. కాకపోతే వర్కౌట్ అవ్వలేదు. ఇంకా సిరీస్‌లో బీజీఎం ఉంది గైస్. బీజీఎం బానే ఉంది పర్లేదు. అమ్మోరు తల్లిని చూపించినప్పుడు బీజీఎం ఏస్తారు గైస్. ఆ బీజీఎం బావుంది. పర్టిక్యులర్‌గా చెప్పాలంటే. సో, ఓవరాల్‌గా సిరీస్ ఎలా ఉందంటే నాకైతే అంతేం అనిపించలేదు గైస్. యావరేజ్ అనిపించింది అంతే. సిరీస్‌లో అయితే మహా అయితే ఒక ట్విస్ట్ ఉంటుంది. అండ్ ఒక మంచి మెసేజ్ ఉంటుంది అంతే. అంతకు మించి సిరీస్‌లో అయితే ఇంకేం లేదు. సో, ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 1.5 ఔట్ ఆఫ్ 5.